మీరు లేచి నిలబడి వింటానంటే నేను కూడా లేచి నిలబడి వాక్యం చెప్తాను. ఎందుకంటే నాకు కాలు ఇరిగింది కదా, ఎక్కువసేపు నిలబడలే. ఇప్పటికే కూర్చుంటే కాలు వాసిపోయి ఉండాలి. ఇక కుదరదు. 70-80 కిలోమీటర్లు వచ్చినటువంటి కొద్దిసేపు కూర్చోకపోతే బాగుంటుందిలే నిలబడని ఉన్నా. మీరు నిద్రపోకోకుండా లేచి నిలబడి వింటామంటే నేను కూడా లేచి వాక్యం చెప్తాను. నిద్రపోతారా? నిద్రపోకూడదు. ఎట్టయినా సరే కొద్దిసేపే, 2 కదా, 3 లేకపోతే 4, 2 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 వర్తమానాలు ఎలాగైనా సరే 2 గంటలు మనకు అవుతాయి. కాబట్టి శ్రద్ధతో మనం విందాము. నిద్ర వస్తే దయచేసి ఇతరులకు ఆటంకం కలిగించుకోకుండా వెళ్ళి మొహం కడుక్కోసుకోరండి. నా ఎదురు కూడా నిద్రపోతుంది, నాకు కూడా నిద్ర వస్తుంది. మళ్ళీ నేను మీరు చెప్పాల్సి వస్తుంది, నిద్రపోతున్నారు లేపండి అని చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? కాబట్టి దయచేసి నిద్రపోవద్దు. సాధ్యమైనంత వరకు మేలుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ముందు ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా శరీరాలని, మా ప్రాణాలని, మా ఆత్మల్ని మీ స్వాధీనం ఉంచుకున్న మహాప్రభువా, మీకెంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి మీ సన్నిధంలో ఉండగలిగే బాధ్యతను నాకు మాకు అనుగ్రహించిన ప్రభా, శరీరాలు సహకరించలేం లేదు, నిద్ర భారం ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభా, ఒక గడియను మేలుకొని ఉండలేరా అనే మాట మా జీవితాల్లో కృప చూపించాలి. ఎన్నో దినాలు మేము మేలుకున్నాం, కానీ మీ సన్నిధిలో మేలుకోలేని వారంగా ఉంటున్నాం. మీ వాక్యానికి చెవి కలిగిన వారంగా ఉంటున్నాం. సాతాను మా శరీరాలను ఆధారం చేసుకొని ప్రభా మరి బలహీనలుగా చేస్తుంటున్నాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపగలండి మీరు సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రభా. మరి మేము యోగ్యంగా బలలో చేయవేయాలి. కొత్త సంవత్సరంలో దైవ వాక్యం ద్వారానే మాకు సాధ్యం. మా జీవితాలను ఇంకా పరీక్షించుకోవాలి. ఇంకనూ మేము పరీక్షింపబడాలి. ఇంకనూ మేము ప్రభా మీ రక్తం చేత కనబడుతూనే ఉండాలి తండ్రి. మా తలంపుల, ఆత్మలు, మా మనోభావాలన్నీ కూడా ఇప్పటికే అపవిత్రపరచబడి ఉన్నాయి ప్రభువా. వాటన్నిటినీ మీ రక్తం చేత, మీ వాక్యం చేత కడిగి పవిత్రపరచవలసిందిగా వాక్యమును బట్టి మాతో మాట్లాడవలసి మనవి చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సరైనటువంటి సమయానికి మనం వచ్చి ఉంటున్నాం. మరి ఇదివరకే మనము పాపము ఒప్పుకోవాలి. వాళ్ళు అనుకోవచ్చు, మరి వెంటనే మరి బల్లలో పాల్పొందే ముందు ప్రభు పౌలు ద్వారా చెప్పిన మాట, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునమని అలాగ చేశారంటను. ఇప్పుడే కదా 2 గంటల సమయం అయిపోయింది, అప్పుడే మనం అపవిత్రం అయిపోయినామా అంటే అపవిత్రం అయ్యుంటామా కామా చెప్పండి. అయ్యుంటాము కాదు, అయ్యుంటామంటే అది వేరవుతుంది. మళ్ళా అయినాము, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు. మనము మానవ మాత్రమని గుర్తించుకోవాలి. మనమేమి దేవదూతలు కాదు. ఒక్క తలంపు చాలు మనల్ని అపవిత్రపరచడానికి. ఒకే ఒక తలంపు. ఆ తలంపును బట్టియే మనం అపవిత్రపరచబడతాం కదండి. మనం మంచి కొత్త షర్ట్ వేసుకొని వెళ్ళినాం, బయటకు పోతున్నాం, ఒక కాకు కానీ చిన్న పిచ్చుకో కానీ ఏం చేస్తా చెప్పండి, మన పైన గట్ట వేసింది అనుకో, అర్థమైందా? ఒక్క దగ్గరే కదా, ఒక్కటేనా, అంతా పూసిందా? కొద్దిగే. సరే, ఆ కొద్దిగైనా సరే మనము ఏం చేస్తాం చెప్పండి, తీసేసుకొని అలటే పోతామా? ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, బట్టలు మార్చుకొని, అంత కొద్దిగా మరకైనా సరే మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా బట్టలు మార్చుకొని వెళ్తాం. మరి ఒక చిన్న పాపం హృదయంలో ఉన్నప్పుడు మనం బల్లో చేయడానికి మన మనస్సాక్షి ఒప్పుకోదు. అది ఎంత మాత్రం ఒప్పుకోదు.
కాబట్టి అనునిత్యము యేసు ప్రభు యొక్క రక్తంలో కనబడుతూనే ఉండాలి. అప్పుడే కానీ మన మనస్సులు, మన తలంపులు, ఆలోచనలు పవిత్రపరచబడలేవు. కాబట్టి ఇది నా బలలో చేయవేయకు మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి గుర్తించుకోవాలి. ఈ కొద్ది క్షణంలో ఎలాగ మనము తప్పిపోయినాము అంటే తప్పిపోయి ఉండొచ్చు, మనకే తెలుసు. అయితే దైవ వాక్యానుసారంగా మన జీవితాలు ఎలాగ ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే ప్రభువు మనతో మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఒక మాట చెప్పాడు కదా, నేను పాపము చేయలేదని ఎవరు కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. నేను పాపం చేయలేదు అని చెప్పడం మొదటి యోహాను రాసిన పత్రిక. చూడండి 1వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగదుము, మరియు ఏంటండి ఆయన వాక్యములో ఉండదు. మనం పాపం చేయలేదు అని చెప్పు లోకస్తుల కంటే ఆ ధైర్యం ఉంటుంది. నేనేడ పాపం చేసినా మనం అలాగ అనకూడదు. వాళ్ళు ఏమనుకున్నా మరి మీరు పాపం చేస్తే దేవుడిని ఎందుకు నమ్ముకున్నారని ఏం మాట్లాడతారు. ఎన్ని మాట్లాడినా మనము ప్రభు దృష్టిలో పాపము చేసేవారు. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తములో మనము అనుదినము కడగబడతా ఉన్నాం. సరే, ఇప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఒక వ్యక్తి యొక్క జీవితం మనకు అవసరం. బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తిని గురించి దేవుడు ప్రత్యేకంగా వ్రాయించి పెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుని తర్వాత ఆ వ్యక్తిని గురించి మనము ధ్యానిద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. లూకా రాసిన సువార్త 13:8. అయితే వాడు అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిము. చాలు, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని. దానికి 7వ వచనం చూడండి. అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చుట్టూన పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. 3 ఏండ్లు. ఒక వ్యక్తి యేసు ప్రభుతో పాటు 3 ఏళ్ళు ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? ఇస్కరియోతు యూదా. యూదాను గురించి మనము చూద్దాం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో ఒకటిగా ఉన్నాడు. మరి ఆ వ్యక్తిని ఎట్లా ఏర్పరచుకున్నాడో దేవుడికి తెలుసు. కానీ ఏర్పరచుకున్నాడు. పేతురు, యాకోబు, యోహాను, ఫిలిప్పు, ఆంద్రేయ వీళ్ళందరితో పాటు ఇస్కరియోతు యూదాను కూడా ప్రభు ఏర్పరచుకున్నాడు. అయితే ఒక చక్కటి నాకు ఆలోచన మామూలుగా ఒకటిది, 3 ఏండ్ల నుండి అనే మాట మనం చూస్తుంటున్నాం. 3 ఏళ్ళు. యేసు ప్రభువుతో పాటు ఎన్నేళ్ళు ఉన్నాడు ఇస్కరియోతు యూదా చెప్పండి? 3 ఏళ్ళే కదా. 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అనుకోండి. 3 ఏళ్ల నుండి ప్రభువుతో పాటు ఉన్నాడు. అయితే 3 ఏళ్ల నుండి ప్రభువుతో పాటు ఉన్న ఆ వ్యక్తి జీవితము మనకు ఏమి నేర్పుతా ఉంది? ఆ వ్యక్తి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మంచి నేర్చుకుందామా, చెడు నేర్చుకుందామా అనేది దైవవాక్యములు మనకు చెప్పబడు. అంటే ఆ వ్యక్తి యొక్క జీవిత లక్షణాలు మనలో ఉన్నాయా? ఆ వ్యక్తి 3 ఏళ్ల నుండి ప్రభు దగ్గరే ఉండి కూడా ఏం నేర్చుకున్నాడో లేదో దైవవాక్యంలో వ్రాయబడింది. మనము ప్రభు సన్నిధిలో ఉండి 3 ఏళ్ల కంటే అత్యధికంగానే ప్రభువును సేవిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము మన జీవితంలో ఎలాగ ఉంది? అలాగ మనం పరీక్షించుకోగలిగితేనే మరి బల్లో యోగ్యంగా చేయడానికి అర్హత ఉంది. మొట్టమొదటిగా మనం చూస్తే ఇస్కరియోతు యూదాను గమనిస్తే దేవుడు ఏర్పరచుకున్న వారిలో 12 మందిలో ఒకడు. అంటే తను దేవుడు త్రోసివేల, తన జీవితాన్ని గురించి ముందుగానే ప్రభువుకు తెలుసు.
ఇస్కరియోతు ఎలాంటి వాడో తన జీవితం ఏమిటంటే మనకు బాగా తెలుసు. 139వ కీర్తనలో మనం కూర్చోవడం, నిల్చడం, పడుకోవడము, వెళ్ళడము అన్నీ కూడా ఆయనకు బహు విశదంగా తెలుసు. మనకేం తెలీదు, నన్ను ఎవరు గమనించలేదని మనం అనుకోవడమే కానీ దేవుడు అన్నీ కూడా చూస్తూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మనసుతో సహా, మనసు యొక్క తలంపులతో సహా దేవుడు ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనసుతో, మనసు యొక్క తలంపులతో. ఒక మాట మనం చెప్పుకోవాలంటే శారా నవ్వింది కదా, యేసుప్రభువు చెప్పి తండ్రిని దేవుడు చెప్తే ఏమని నవ్వింది? నీకు కొడుకు పుడతాడంటే ఈమెం చేసింది? నవ్వింది. ఏమని నవ్వింది? హృదయంలో అది బయట కూడా కాదు. హృదయంలో అంటే ఏమండి? మా ఆయన ముసలోడు కాదు, 90 ఏళ్ళోడు, 100 ఏళ్ళోడు, నేను 90 సంవత్సరాల దాన్ని, నేను ప్రసవిస్తానా అని హృదయంలో బయట కూడా అనుకోలేమే. హృదయంలో అనుకున్న మాటను ప్రభు ఏమంటున్నాడంటే నవ్వనేలా శారా అంటే ప్రభువుకు ఏది కూడా దాచబడడానికి వీల్లేదు, బట్టబయలుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా జీవితంలో మనం గమనిస్తే దేవుడు తనను ఏర్పరచుకోవడము అనేది ఒక గొప్ప కార్యం. దేవుడు ఏర్పరచుకున్నాడు, 12 మందిలో ఒకడిగా తనను చేసినాడు. నేను మిమ్మును ఏర్పరచుకుంటుని. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 16 వచ్చిన చదవండి ఎవరైనా. 15వ అధ్యాయం 16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగురో నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించిన ఏర్పరచుకున్నాడు. ఇది నాన్న దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుండి? అన్య జనాంగంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన ఏర్పాటు ఏమిటి అనేది మనం గ్రహించలేకపోవడమే మన యొక్క అసలైన తప్పు. దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేని కొరకే ఏర్పరచుకున్నాడు. కొంతమంది జీవితాలు జీవిస్తూ ఉంటారు, ఎందుకు బతుకుతారో తెలియదు, ఎందుకు మందిరానికి వస్తారో తెలియదు, దేని కొరకు వాళ్ళు జీవిస్తారో తెలియదు. వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఒక కారణం అంటే ఒక గురి, గమనం, దీని కొరకే నేను చెయ్యాలి, దీని కొరకే ఉండాలి, ఇందుకొరకే నేను వచ్చానటువంటి తలంపు, ఆలోచన వాళ్ళ హృదయాల్లో ఉండదు. అంటే ఎందుకొరకు వాళ్ళు ఏర్పరచుకున్నారు? ఎందుకొరకే? ఒక వ్యక్తి తాను ఎందుకు ఈ లోకంలో ఏర్పరచబడ్డాడో దానిని గుర్తిస్తూ వచ్చాడు. అంటే ఈ సందర్భాన్ని నేను చెప్తున్నాను చూడండి. మొదటి 2వ సమూయేలు గ్రంథం అనుకుంటే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. ఇశ్రాయేలు మీద యెహోవా ఇశ్రాయేలును బట్టి దావీదు గ్రహించెను. ఎందుకు తనను ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకు దావీదు చెబుతున్న మాట. ఇశ్రాయేలును తనను స్థిరపరచని, ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ఏం చేయాలంట? ప్రబలము చేయడానికి కొరకై దావీదును ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి గ్రహింపు దావీదుకు వచ్చింది. ఇది నాన్న దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మనం చూస్తే యోహాను సువార్త 15:16 చదువుకున్నాం కదా. దేని కొరకు ఏర్పరిచాడు ఆయన? మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. విధంగా మన ఏర్పాటు ఫలములు ఫలించడానికే ఉందా? ఫలం ఫలించడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక చెట్టు నాటుతున్నాము, నర్సరీకి వెళ్ళినాము, ఎన్నో మామిడి చెట్లు కావచ్చు, సపోటా చెట్లు కావచ్చు, పెద్ద మంచి మంచి చెట్లు ఉంటాయి. వాటిని చూసినప్పుడు మన కళ్ళకు అన్ని బాగానే ఉంటాయి, కానీ ఏదైతే బాగా ఉంటుందో అని మన కళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో దానిని తీసుకొచ్చుకుంటాం మనం కదా. అన్నీ తీసుకురావడానికి ఇష్టం ఉండదు. ఈ చెట్టు బాగుండదు, ఈ చెట్టు బాగుండదు, ఇది ఫలిస్తుంది, దాని ఆకులు చూస్తాము, దాని కాండాలు చూస్తాము,
ఇది బాగుంటుంది, మంచిగా ఎదుగుతుందని తీసుకొస్తాం. దాని ద్వారా తీసుకొచ్చుకొని ఇంట్లో నాటుకున్నప్పుడు దాని ద్వారా ఎక్కువగా ఫలాలు మనము పొందుతాం. అంటే చూసినప్పుడు ఇది ఎలాగుంది, ఇది ఉపయోగపడుతుందా లేదా, ఫలిస్తుందా ఫలించకపోతుందా అనేది గ్రహించినప్పుడు దాన్ని తీసుకొస్తాం. ప్రభువు కూడా మనల్ని ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడు? ఆయన కొరకై ఫలించడానికి కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నాటిన తర్వాత మనము ఫలాలు లేని వారంగా కనబడుతూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఉంది, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడతాడు. నాటాడు, నాటిన తర్వాత ఫలాలు లేవు. ఎందుకు ఏర్పరచుకున్నాడో అనేది మనం ఇక్కడ గుర్తిస్తుంటున్నాం. ఇస్కరియోతు యూదా ఏర్పాటు చేసుకున్నాడు ఇస్కరియోతు యూదాను, కానీ గ్రహించలేకపోయినాడు. అరే నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇస్కరియోతు యూదా జీవిత చరిత్ర ముందుగానే తెలుసు. ఫిలిప్పును పిలిచినవాడు, ఫిలిప్పు ఎక్కడో ఉన్నా కూడా నేను చూసినా అని చెప్పినవాడు. ఇస్కరియోతు యూదా గురించి తెలియదా? తెలుసు. కానీ ఇస్కరియోతు యూదా గ్రహింపు లేకపోయినాడు. నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, 12 మందిలో ఒకటిగా ఉంచాడు, చెప్తూ వచ్చాడు కదా, 12 మందిలో మీరు 12 సింహాసనం పైన కూర్చొని తీర్పు తీరుస్తారు. అయితే ఏర్పాటు విషయమై, తను ఏర్పరచుకున్న విషయమై మరచిపోవడం అనేది మనం గుర్తించాలి. ఈ దినాల్లో మనము దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరగా ఏర్పాటు చేసుకున్నాడు, సంఘంలో ఎందుకు మనల్ని నాటాడు, ఈ గ్రహింపు కనీసం కూడా మానవుల్లో రావడం లేదు. మనం ఎందుకు దారి తప్పిపోతున్నాం, మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం, మనం ఎందుకు దేవుడికి దూరం అయిపోతుంటున్నామంటే మనల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనము గుర్తించలేకపోవడమే. ఎందుకు గుర్తించలేకపోతున్నామంటే కారణం ఏమిటి? దేని కొరకే మనం గుర్తించలేకపోతుంటున్నాం? మన దృష్టి ఆలోచన మన ఏర్పాటు ఏమిటనే దానిపైన ఉంచలేకపోవడమే. కారణం ఏంటంటే లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటిపైన మన యొక్క ధ్యాస ఆలోచన తలంపులు పోవడం ద్వారా అసలుగా మనం ఎందుకు ఏర్పరచబడుతుందో ఈ విషయాన్ని మర్చిపోయి మన జీవితం అంతా కూడా ఏమవుతుంది, వృధా అయిపోతాం. గుర్తించుకుందాం ఒక్కసారి, దేవుడు నిన్ను సంఘంలో ఎందుకో నియమించినాడు, ఎందుకో ఏర్పాటు చేశాడు. నువ్వు గ్రహించకపోతే, నువ్వు ఆలోచించకపోతే, దేని కొరకే ఏర్పాటు చేసిన నువ్వు ఆలోచించకపోతే, దేని కొరకే నేను నాటినాడని నువ్వు తెలుసుకోకపోతే, 100% మనము చెట్లు ఇంట్లో నాటుకునే దేనికోసం చెప్పండి? ఊరికి షోకు చూసుకోవడానికా? షోకు చూసే చెట్లు కూడా ఉంటాయి కదా, రోడ్డు మధ్యలో వేస్తుంటారు షోకు చూసే చెట్లు, చిన్నట్టు ఉంటాయి. దానివల్ల ఏం ఫలితం చెప్పండి? అంటే మామూలుగా అంటే గాలి రావడానికి, ఆక్సిజన్ పెరగడానికి అని మనం అనుకుంటాం. కానీ షోకులు చూసే చెట్లు ఎన్నో ఉంటాయి. కానీ దేవుడికి కావాల్సింది ఏంటి? ఫలాలే. బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ప్రభువు నాటిన ప్రతి మొక్క ఫలాలకే దేవుడు ఉపయోగిస్తాడు. సోకుల కోసము, ఏదో అందరు సూపుడు కోసము మనం ఉండడానికి కాదు. మనం అనుకుంటాం నేను కూడా ఒక చెట్టునే కదా, నన్ను కూడా చూస్తానంటే నువ్వు చూసినా చూడకపోయినా కూడా నువ్వు వ్యర్థమే. ఫలాలు కాయని ప్రతి మాట మీరు చూడండి, మొత్తం స్వార్థం చూడండి, ఫలాలు లేని చెట్లు అనే మాటే ఉంటుంది. కానీ ఫలాలు లేకపోయిన చెట్లు విషయమై దేవుడు ఎంత మాత్రము, అందుకే అన్నాడు ద్వితీయోపదేశంలో, ఏ చెట్టు అయితే ఫలించకపోతుందో ఆ చెట్టుని ఏం చేయాలా? కొట్టివేయాలి. ఇది నాన్న ప్రభువు కొరకై, ఫలాలు ఫలించడానికి కొరకై, ఫలము ఏర్పరచడానికి కొరకై, ఆయనను సంతోషపెట్టడానికి కొరకై మన జీవితాలు ఉన్నాయి, మన జీవితాలు ఏర్పరచబడ్డాయని మనం గుర్తించుకోవాలి. అది కానీ గుర్తించుకోకపోతే మనం ఎన్ని సంవత్సరాలు బతికినా కూడా, ఎన్ని సంవత్సరాలు బతుకు, అడవుల్లో ఉంటాయి చెట్లు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతుకుతుంటాయి. దేని ఫలితం? ఇంటికాడు ఉండే చిన్న మామిడి చెట్టు, అప్పుడే తెచ్చుకునే చెట్టు ఫలాలు కాస్తే ఎంత సంతోషం, అర్థమైందా? అడవుల్లో ఉండే చెట్లు 100 సంవత్సరాలు బతుకుతుంటాయి. దేనికి ఫలితమేవి? దేవునికి అవసరమైంది ఏంటంటే ఏర్పరచబడేది ఫలించేటువంటి ఫలాలు. ఈ ఇస్కరియోతు అలా లేకపోయినాడు. మన జీవితాలు ఎలాగున్నాయి? దేవుడు మనల్ని మొట్టమొదటి గుర్తుపెట్టుకోనండి, రక్షించినాడు అంటే మనతో ఏదో ఆయనకు పని ఉంది.
ఏదో మన నుంచి ఆయన ఏదో కార్యం చేయాలని కోరుకుంటున్నాడు, ఫలించాలని కోరుకుంటున్నాడు. దాన్ని మనం గుర్తించుకోకుండా జీవిస్తే దినదినాలు సంవత్సరాలు జరిగిపోవడమే కానీ మన వల్ల ఏం ప్రయోజనమో. సంవత్సరాలు జరిగిపోతుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తుంది కదా. మనకు అనిపించలేదా పోయిన సంవత్సరం కళ్ళు మూసి దేశాలు ఇక్కడ ఎంత రోజు వచ్చేసి చెప్పండి. మళ్ళీ ఇప్పుడు మనం కూడా కళ్ళు మూసి దేశాలకు ఏమవుతుంది, మళ్ళీ 2020 వస్తుంది. మరి ఈ ఫలాలు ఏమిటి? కాబట్టి మొట్టమొదటిగా ఇస్కరియోతు యూదాను గురించి మనం తెలుసుకోవాల్సింది, ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా తాను నిలిచి ఉండలేకపోయినాడు ఇస్కరియోతు యూదా. రెండోది మనం చూస్తా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు శిష్యరికంలోకి తీసుకొచ్చాడు అనేది మనం చూస్తే పరిచర్య చేయడానికి కొరకై తీసుకొచ్చాడు కదండి. పరిచర్య చూడండి, ఒక మాట ఉంది, అపోస్తల కార్యం 1వ అధ్యాయం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 22వ వచ్చిన చదవండి. 25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను కనపరచుము. ఏమండి, తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్య అంటే దేవుని పరిచర్య. దేవుని పరిచర్యను పోగొట్టుకున్నాడు. దేవుడు తనకు పరిచర్య చేసేటువంటి బాధ్యతను తన బిడ్డలమైన మనకు అనుగ్రహించడం గొప్ప విశేషం. చూడండి, మనం ఆలోచిస్తాము, మనకంటే ఎక్కువగా పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, చెప్పింది చేసేటట్టుగా ఉన్నారు, విసుక్కుకోకుండా చేసేవారు ఉన్నారు, ఎంతసేపు అయినా సరే పరిచర్య చేయగలిగేటువంటి ఆ ఆధిక్యత కలిగిన వారు ఉన్నారు. కానీ ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? మనకు తన పరిచర్య కొరకే ఉపయోగించుకున్నాడు. తన పరిచర్య చేయడానికి మనల్ని ఎందుకు ఉపయోగించుకున్నాడు? ఇస్కరియోతు యూదాని ఎందుకు ఉపయోగించుకున్నాడు? మనం ఆలోచించాలి. ఈ పరిచర్య ఎంతో గొప్పది. దేవుని పరిచర్య అనేది చాలా గొప్పది. అది మనకు అనుగ్రహింపబడిందంటే మనం ఎంత ధన్యులమండి. మనం ఆలోచిస్తే దేవదూతలకు లేనటువంటి ఈ బాధ్యత పరిచర్య. పరిచర్య అంటే అన్ని దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి పని కూడా పరిచర్యకు కారణమే. అయితే ఈ దినాల్లో మనము పరిచర్య చేస్తున్నామా? మనం ఆలోచిస్తాము, పరిచర్య చెయ్యం. ప్రభు అన్నాడు, నేను పరిచారము చేయించుకుంటకు రాలేదు, పరిచర్య చెయ్యడానికి వచ్చాను. ప్రభువే పరిచర్య చేయడానికి వస్తే మనకేమైందంటే, చూడండి, మనము ఎంతగా తగ్గించుకొని దేవుని పరిచర్యలో ముందు కొనసాగదు. అది చిన్నది కానీ పెద్దది కానీ, మనకి ఇష్టమైంది కానీ ఇష్టం కాదు కానీ, మనకి ఇష్టమైతే పరిచర్య చేస్తాం, లేకపోతే మూతి ముడుచుకొని గమ్ము ఉంటుంది, అంతే కదా. ఈ దినాల్లో అలుగుడు ఎక్కువ అయిపోయిందండి. ఏమైనా చెబితే పరిచర్య చేయమని చెబితే చాలా అలుగుడు. నేను అటు దినాన్ని అక్కడ పోయినా, బోడుపల్లికి పోయినా క్రిస్మస్కి. బిస్కెట్లు అదేది క్యాలెండర్లు, ఫ్రీ క్యాలెండర్లు ఇస్తా అంటే అతని దగ్గరకు వచ్చేలాగా ఆగిపోయినాయి ఫ్రీ క్యాలెండర్లు. ఇలా క్యాలెండర్ లేదు, అది ఇంటికి పోయినాడు. ఇంకేం చెప్పాలి చెప్పు? అట్టోడు పరిచయం చేస్తాడా? ఉచితమైన క్యాలెండర్ కూడా ఇయ్యలేదని అక్కడికి వచ్చి ఇస్తారులు ఉన్నాయి, అప్పుడే ఇవ్వకూడదని ఆపేసినారు. అతని దగ్గరకు వచ్చేలాగా ఆగిపోయినాయి. ఈ అలిగింటికి వెళ్ళిపోయినాడు. ఎందుకు పోయినాడంటే క్యాలెండర్ లేదు, అందుకే అలిగింటికి పోయినాడు. మరి దేవుని పరిచయలు చెప్పండి, ఎన్నిసార్లు మనం దేవుని పరిచయం చేయమంటే అలిగింటికి పోయినాడు. చేయొద్దంటే ఎవరైనా నిజంగా చెప్పండి. అలిగింటికి పోయినట్టు వాళ్ళు పరిచయం చేయడానికి అలిగింటికి పోయినట్టు. మనము దేవుని పరిచర్య చేయడానికి నియమింపబడ్డాం. లోక పరిచర్య కాదు, దేవుని పరిచర్య చేయడానికి నియమింపబడిన వారు. ఇస్కరియోతు యూదా దేవుని పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఎంత గొప్ప పరిచర్య అంటే అది, దేవుని పరిచర్య. ఆ పరిచర్యను ఏ మానవుడు ఇచ్చినాడో అతనికి, ఏ గొప్పవాడు ఇచ్చినాడు? లోక సృష్టికర్త తనకు అప్పజెప్పిన పరిచర్యలో నమ్మకంగా అసలు చెయ్యలేకపోయినాడు. పోగొట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం.
ఈ దినాల్లో నేను దేవుని పరిచర్ను హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మరి చేయడానికి ఇష్టపడుతున్నామా? ఎంతసేపు? ఎందుకంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, మనము క్రీస్తు దాసులమి అనేటువంటి ఎప్పుడైతే తత్వం హృదయంలో మనకు ఉంటుందో మనం పరిచయం చేయడానికి ముందుకు వస్తాం. మనం దాసులం కాదు అని మనం ఎప్పుడైనా అనుకుంటామా? ఏం చేయాలి? పరిచయం చేయి. మనం దాసులమి, క్రీస్తు దాసులమి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఖచ్చితంగా పరిచయం చేయడానికి ముందుకు వస్తాం. మనం క్రీస్తు దాసులం కాదు అనుకున్నప్పుడు దేవుని పరిచర్యను మంచి ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిచర్య ఉన్నతమైన పరిచర్య. అది ఎలాంటిదైనా కావచ్చు, ఏ విధంలో అయినా కావచ్చు, దేనినైనా సరే చేయడానికి పరిచారకులమైన మనము సిద్ధపడి ఉండాలా. ఎందుకంటే ఈ లోకంలో బతికేది మనం కొన్ని దినాలే. తర్వాత మనం ఈ పనే మనం చేయకపోతే, ఈ పరిచర్య చేయకపోతే తర్వాత మనము పరిచర్య చేసినందుకు ప్రతిఫలం మనం ఎలాగ పొందగలం? చేసిన పరిచర్యకు మనకేముంది చెప్పండి? ప్రతిఫలం ఉందా లేదా? ఖచ్చితంగా. చిన్న పనికి కావచ్చు, పెద్ద పనికి కావచ్చు, హృదయపూర్వకంగా మనం చేసే ప్రతి పనికి దేవుడి దగ్గర ప్రతిఫలం ఉంది. ఆ దేవుడి దగ్గర ప్రతిఫలం పొందాలి అంటే ఈ భూలోకంలో మనం పరిచర్య చెయ్యాలి. దేవుడి దగ్గర ఏం ఫలితం ఉంది? ఇస్కరియోతు యూదా చెప్పండి. పోయి ఊరేసుకొని తెచ్చాడు. క్షమాపణ కోరుకొని దేవుడి పరిచర్యలో కొనసాగితే ఎంత గొప్పగా ఉన్నదో. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించు. బలలో చేయడానికి మనం సిద్ధమవుతుంటున్నాం. మనము హృదయపూర్వకంగా దేవుని పరిచయం చేస్తున్నాం. యేసు ప్రభువు వారు మనకు పరిచయం చేయడానికి వచ్చాడు. మనము ఆయనకు పరిచయం చేస్తుంటున్నామా? ఆయన సేవా పరిచయను ఇష్టపూర్వకంగా మనం చేస్తుంటున్నామా? కొంతమంది కష్టంగా చేస్తారండి. ఇష్టంగా ఎప్పుడు చేయరు, కష్టంగా చేస్తారు. అదేదో మన మీద భారం పడినట్లుగా, అదేదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లుగా కాదు. హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా. ఇప్పుడు మన కోసం యేసు ప్రభువు వారు పరిచయం చేయడానికి ఏ మనసుతో వచ్చాడు? కష్టంగా వచ్చాడండి? కష్టంగా వచ్చాడా? ఇష్టంగా. ఎలాంటి పరిచర్య ఇది మనకు తెలుసు? ప్రాణం అర్పించే పరిచర్య, ప్రజల పాపాలు భరించే పరిచర్య. ఇష్టపూర్వకంగా వచ్చి మనందరి కొరకే ప్రాణం ఇస్తే ఆయన పరిచర్యను, భౌతిక సంబంధమైన పరిచర్యను మనం ఇష్టపూర్వకంగా చేయలేకపోతా ఉంటున్నాం. మన హృదయంలో ఒక్కటే మనం గుర్తించుకోవాలా, ఇష్టపూర్వకమైన పరిచర్య మనం ఎప్పుడైతే చేస్తామో అది దేవుడికి ఇష్టకరమైన. బలవంతాన ఆయన ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో మనకుంది, యేసు ప్రభువు వారి యొక్క సిలువను బలవంతాన ఒకరి పైన మోపినాడు. ఎవరోడు? కురేయుడైన సీమోను. వాడు ఇష్ట ప్రకారం ఎత్తుకోలే, బలవంతాన మోపినారట. బలవంతాన చేసే పరిచర్య వేరు, ఇష్టపూర్వకంగా చేసే ఇది నాది, నాదేముంది, నాది కాదు అనుకున్నామంటే ఇక నువ్వు చేయలేవు. నాదేముంది. మన ఇంట్లో పని ఇష్టంగా చేస్తామా, ఇష్టంగా చేసుకుంటామా చెప్పండి? ఇష్టంగా చేస్తాం. అదే పక్కింట్లో పని ఇష్టంగా చేస్తాం కదా. మా అమ్మ కూడా మన వచ్చింది, మా భార్యకు కన్నాపరేషన్ చేస్తూ వచ్చింది. ఇంటికాడ ఎట్ట చేస్తుందో తెలీదు. 2 రోజులు 3 రోజులు వచ్చింది. మ్యా చెప్పు మ్యా, ఏం పని చేయాలి చెప్పు మ్యా, అది ఇది అన్నది. సరేలే పిల్లలకి కేరళ కట్టియాలని చేసింది. 4వ రోజుకి ముడుచుకునేది. నిజం చెప్తాను, ఊరికే కాదు, మననే పోయింది. 5వ రోజుకి ఇక మంచం మీద కూర్చునేది. 6వ రోజుకి ఉమ్యా నాకు టీ తెద్దా, నాకు తలకాయ నొప్పి వస్తుంది అంటది. ఇది బాగాలేనే సేవకురాలు పట్టుకొని నాకు తలకాయ నొప్పి వస్తుంది టీ దా అంట. ఇంకా అంతేనండి, తినడం పడుకోవడమే. ఇది నాయన స్వామి, సేవ చేయడానికి బాగలేదని చెప్పడానికి నువ్వు ఇస్తేవి, నువ్వేం చేస్తావు? నీకు చేస్తుంది పాస్టర్ సేవ. అత్త కోణాలు చేస్తాను, ఒరే తింటానే పడుకుంటాను. నేను అప్పుడు ఆలోచించిన, ఒరే ఇంటికాడు కూడా ఇదే పని చేస్తాను. ఇవే ఏడకు వచ్చి ఏం చేసింది? 4 రోజులు ఇష్టంగా చేసింది. ఇంకా 5 రోజుల నుంచి ఏమైపోయింది? కష్టమైపోయింది. ఇంక చేయలేకపోయింది, అసలు చేయలేకపోయిందండి. అసలుకి 4 రోజులు చేసింది. ఈ పాస్టర్ కళ్ళు బాగాలేకపోయినా కూడా అత్త కదూ ఏమని అంటాదని ఇంకా చిన్నగా చేసి పెట్టుకుని చేసి పెట్టింది. ఇష్టంగా ఏదైనా సరే మనం చేయాలి.
కష్టంగా ఎప్పటికి మనము ఉండకూడదు. ఇది ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్య మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వరము, ఒక బాధ్యత. దీనిని మనము పోగొట్టుకుంటే అన్నీ పోగొట్టుకున్నట్టే. దేవుని పరిచర్య మనం పోగొట్టుకుంటే ఇక మనం ఏమి కూడా సాధించలేము. పరిచర్యకి ప్రతి ఒక్కరికి చేయడానికి అనుమతి ఉంది. అది ఎలాగ చేయాలంటే ఇష్టపూర్వకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకే ప్రతిఫలం. ఇది నాన్న నువ్వు చేసే పని, దైవ కార్యం ఇష్టంతో కూడుకున్నది ఉండాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడవదిగా ఇస్కరియోతు యూదా జీవితంలో ప్రభుతో పాటి 3.5 సంవత్సరములు తిరిగి ఏమి నేర్చుకోలేని వాడుగా, ఏమి ఆశీర్వాదం పొందలేని వాడుగా, తన జీవితం ద్వారా కూడా ఇతరులు ఎటువంటి ఆశీర్వాదం పొందలేని వాడుగా మనము చూస్తుంటున్నాం. ఎవరితో పాటు ఉన్నారు? యేసు ప్రభువుతో పాటు తిరిగినవాడు. మరి అంతకుముందు 11 మంది, తర్వాత కాలంలో వారి ద్వారా అనేకమైన వారు ఏమైనారండి? ఆశీర్వాదానికి కారకులైనారు. వారి ద్వారా అనేకమైన వారు తెలుసుకున్నారు. వారి ద్వారా 11 మంది వారి ద్వారా అనేకమైన వారు దేవుని రక్షణలోకి నడిపించాడు. మరి ఈ ఒక్కడే ఈ 3.5 సంవత్సరంలో ఏం నేర్చుకున్నాడంటే ఏమి కూడా నేర్చుకోలేకపోయినాడు. అంటే తన జీవితము వ్యర్థమైన జీవితంగా ఉంది. మనకు తెలుసు కదా, లూకాసు 13:8 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టును చూస్తూ ఉంటున్నాను, ఒక్క కాయ కూడా కాయడంలే. మీకు అంజూరు చెట్టు అంజూరు పళ్ళు తినిట్టాలి. ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు కదా, తిన్నారు అందరూ అంజూరు పళ్ళు తిన్నారు. అంజూరపు చెట్టు యొక్క గుణలక్షణాలు మీకు ఎవరైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. గుణలక్షణాలు, అంజూరపు చెట్టు యొక్క గుణలక్షణాలు. తినడం వరకేనా మన పని? చెప్పండి. ఆకులు ఒకటి గాయలు ఒకటి కట్టచ్చు, ఒకటి 2, ఇంకోటి ఆకులు ఎక్కువ ఉంటుంది, 2 కావాల్సింది 2. అసలైన గుణలక్షణం ఉంది. ఇవి ఆకులు ఎక్కువ ఉండేది, పండ్లు ఎక్కువ ఉండేది. ఇతర చెట్లు కూడా ఉంటుంది. ఇతర చెట్లు కూడా గాయాలు కట్టేదానికి కూడా పళ్ళు ఉపయోగిస్తారు, వేరే చెట్లు కూడా. కానీ దీంట్లో ఒక గుణం ఏంటంటే లక్షణం. ప్రతి చెట్టు పూత పూసేది ఎప్పుడు పోస్తుంది చెప్పండి? పూలు. వసంతకాలం అంటే వర్షాలు అయిపోయిన తర్వాత కదా, అదేనా? వర్షాలు అయిపోయిన తర్వాత మంచిగా ఉన్నప్పుడు పూత పోస్తుంది. అది దాని యొక్క ప్రతి చెట్టు యొక్క గుణలక్షణం అది. అయితే అంజూరు చెట్టు గుణలక్షణం కాదు. వర్షం పడక మునిపే, అంటే వసంతకాలం రాక మునిపే ఏముండాలి? ఆ చెట్టుకి చిగురు కూడా కాదు, ముందు కాయ కాస్తుంది. దాని యొక్క లక్షణం అది. ముందు కాయ కాయాల, తర్వాత ఆకులే వస్తాయి. అంజూరు చెట్టు యొక్క గుణలక్షణం అట్లాంటిది. అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నాము, మరి ఇన్ని సంవత్సరాల అంజూరపు చెట్టు మరి ఫలిస్తుంది చూస్తూ ఉంటే వసంతకాలాలు పోతున్నాయి కానీ ఈ చెట్టు కాయడమే లేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల్లో ఎన్ని కాయలు కాసి ఉండాలా? అందుకే మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత ఆకులు చూసినాడు దూరం నుంచి. ఆకులు చూస్తే ఆయనకు ఆలోచన వచ్చేసినట్టే, మరి ఆకులు ఉంటే ఏముండాలా? కాయలు ఉండాలా అనుకున్నాడు. అంటే ఇక అనుకున్నాం కాదు, మనకు అట్లా చెప్పకూడదు. ఆయన వచ్చాడు మనకు నేర్పడానికి. ఆడ చూస్తే ఆకులు తప్ప ఏం లేవు, కాయలే లేవు. అంటే ఆ చెట్టు కాయలేదు, ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేని జీవితము. అందుకే ప్రభు అన్నాడు, వెంటనే నీ పనులు ఎవరు కూడా తినకుందురుగా. చూడండి, మానవ జీవితంలో మనము ఏమి నేర్చుకుంటున్నాం? 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ప్రభునందు మనము రక్షింపబడ్డాము, ప్రభుతో తిరుగుతున్నాము, ప్రభు యొక్క వాక్యం వింటున్నాము. మనలో ఫలాలు అంటే ఫలితము మన ద్వారా ఏదైనా ఉందా? మనం చెప్తాము, నా జీవితం ద్వారా ఏదో ఇంత ఫలితం ఉంది, నా జీవితం ద్వారా ఇంతమందికి నేను మార్గదర్శకంగా ఉంటాను,
నా జీవితం ద్వారా ఇతరులు చూసి నేర్చుకునే జీవితం నాలో ఉంది. చెప్పగలమా మనం? ఇస్కరియోతు చూసి ఏం నేర్చుకుంటారో చెప్పండి. చెప్పండి, ఏం నేర్చుకుంటాం ఇస్కరియోతు యూదాను చూసి? చెడే కానీ మంచి నేర్చుకుంటున్నామా? ఇస్కరియోతు యూదా గురించి చెడే అంటే ఏమి పనికిరాని జీవితం. 3.5 సంవత్సరాలు ప్రభువుతో పాటు ఉన్నాడు కానీ పనికిరాని వాడుగా ఉన్నాడు. ఈ దినాల్లో దైవబిడ్డలుగా ఎట్టుంటారంటే పనికిరాని వారుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభువు నమ్మినావంటే ఇంక లిస్టు చెప్తారు వెనక నుంచి ముందు వరకు. కానీ పనికొచ్చేది ఏమన్నా ఉందా జీవితంలో అంటే మరి ఎందుకు ఆ జీవితం? అందుకే ప్రభు అన్నాడు, తోతమాలు అంటున్నాడు, ఇది ఊరికే ఇది ఫలించి బతకడం ద్వారా ఈ భూమికి వ్యర్థమైపోతుంది, కొట్టేయాలని అన్నాడు. అయితే ప్రభు మన కృపగల దేవుడు యేసుక్రీస్తు వారు మన మీద ప్రేమ చూపి ఈ ఏడు కూడా ఉండని, గత ఏడంతా కూడా మనం ఏమైనా చెప్పండి, పనికొచ్చినా పనికి రాలేదా? 100కి 90%, 99% పనికిరా. 1% ఎవడో ఎక్కడో చెప్పుకోవచ్చు, కానీ ఆ 99% పనికి రాకపోతే మరి ఈ ఏడు కూడా ఎట్లా ఉండిస్తాడు? రోజు రోజుకి మన జీవితాలు ఎట్టయిపోతున్నాయంటే పనికి రాకుండా పోతా ఉంటున్నాయి. పనికిరాని జీవితం. ఏదైనా పనికి వస్తుంది కానీ మనము ప్రభువుకు పనికొచ్చే వారంగా కావడం లేదు. చూడండి, ఒక మాట మనం చూస్తే ఒక గాడిద దేవునికి పనికి వస్తా ఉంది. అవునది, ఇది ప్రభువుకు కావలసిన గాడిద. మరి ఆయన స్వరూపంలో చేయబడిన మనల్ని గురించి ఆ మాట చెప్పగలుగుతుంటున్నాడా? ఈ వ్యక్తి నాకు పనికొచ్చేవాడని. అయితే ఒనేసిము గురించి పౌలు చెప్పాడు కదా, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకమైన వాడేగా, ఇప్పుడు నాకు ప్రయోజకరమైన వాడు. నిష్ప్రయోజకమైన జీవితము, ప్రయోజనకరము అయిన జీవితం. మనము పనికి వచ్చే వారంగా ఉన్నాం. ప్రతిదీ కూడా పనికొచ్చేదే. సంఘంలో మనం అందరం కూడా పనికి రావలసిన వారమే, పనికొచ్చే వారమే ఉండాలి, పనికి రాకుండా ఉండేది కాదు. చూడండి, మన ఇంట్లో ఉన్నది వస్తువులు ఉన్నాయి, ఇంట్లో చూస్తూ ఉంటాను నేను కూడా, అక్కడ ఇళ్ళల్లో వస్తువులు చూస్తూ ఉంటాను. అన్ని వస్తువులు ఉంటాయి కదండి, బంగారు మొదలుకొని అన్ని వస్తువులు ఉంటాయి. పనికిరాంది ఎట్లుంటాయి చెప్పండి? పనికిరాంది ఇంట్లో ఉంటుందా? బయట పాడేస్తాడు. కానీ లోపల చూస్తా అంటే అన్ని పనికిరాని వస్తువులుగానే కనపడతా ఉంటాయి. కానీ పనికొచ్చేటే, పనికిరాని వస్తువులుగా ఉంటాయి కానీ పనికొచ్చేటే. చూస్తే ఇదేందా పారేయాలనిపిస్తుంది, కానీ అది ఖచ్చితంగా పనికి వస్తుంది మనకు కదా. వంట డ్యూటీలో ఒకటి ఉంటుంది, ఏంటది చెప్పాలి? వంట దగ్గర ఒకటి ఉంటుంది, పొయ్యి దగ్గర ఏముంటుంది చెప్పండి? మసిగుడ్డ కదా, అది పనికి రాదని పారేస్తూ ఉంటాం. అదే పనికి వస్తుంది మనకు, లేకపోతే మన చేతులు ఏమైపోతాయి, కాలిపోతాయి. దానిని పనికొస్తుంది అన్నంత మాత్రం తీసుకుపోయి బీరోలు పెడతారా చెప్పండి? ఏడంటే అది పారేసినా దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలా? అది పనికొస్తుంది, ప్రతిరోజు పనికొస్తుంది. మళ్ళా ఒక రోజుతో పోయేది కాదు ఇది, ప్రతిరోజు. బంగారన్న ప్రతిరోజు పనికి రాదు, కానీ బీరోలు పెట్టుకుంటా. కానీ ఈ మసిగుడ్డ అనేది ఏం చేస్తాను చెప్పండి? ప్రతిరోజు పనికి రావాల్సింది అది, లేకపోతే చేతులు కాలిపోతాయి. మరి పనికి రాకుండా ఉండేది ఎవరండి? మనమే కదా. ఒక మసిగుడ్డే పనికి వస్తూ ఉంటే ఇంటిలో, దేవుని మందిరంలో పనికి రాకుండా నువ్వు ఉన్నావంటే ఏం చెప్పాలి చెప్పండి? మనము పనికి రాని వారంగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఒక చిల్ల పెంకు కూడా ఆ దినాలు పెంకులు కూడా కొండలు పగలగొట్టిన తర్వాత పెంకులు ఉంటాయి. అవి ఎందుకు పనికి వస్తాయి? బూడిదని ఎత్తుకోవడానికి, నిప్పులను ఎత్తుకోవడానికి, వాటికి పనికి వస్తాయి. అవి కూడా ఇంట్లో పెడతారు, బయట కూడా వారారు, ఇంట్లో మూల పెట్టుకుంటారు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరం ప్రభుతో ఉన్నాడు, కానీ దేని పనికి వచ్చాడు? తన జీవితం దేనికి పనికి రాకపోయింది. ప్రియమైన వారులారా, మన జీవితం అలా ఉండకూడదు, పనికొచ్చే జీవితంగా ఉండాలి. మనం ఎలాంటి వారమైనా సరే, చదువు వచ్చినా చదువు రాకపోయినా. అందుకే భక్సింగ్ గారు చెప్పేవారు, సంఘంలో అందరూ కూడా సమానమే. కోటీశ్వరుడు
ఏమి లేనివాడు కూడా సమానమే. ఎందుకంటే అందరూ దేవుడికి పనికొచ్చే వాళ్ళే. వారి వారి స్థితులను బట్టి దేవుడు వాడుకుంటాడు. పనికి రాని దాన్ని ఏం చేస్తామంటే మనమే బయట పారవేస్తాం, చెత్త వల్ల వేసేస్తాం. పనికి రాందంటూ సంఘం లేదు. కొంతమంది అనుకుంటుంటారు పని చేయలేక దేవుడి పనిలో ముందు కొనసాగలేక నేనేం పని చేయలేదయ్యా, నేను దేనికి పనికి రాలేను కదా, నేను దేనికే పనికిరాను అంటా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ప్రాముఖ్యమైన వారు, పనికొచ్చేవారుగా ఉన్నారు. మరి నీ జీవితంలో నా జీవితంలో ఎలాగ పనికొస్తున్నాం? మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, పనికొచ్చే విధంగా పెద్ద పెద్ద చేయాల్సిన అవసరం లేదు. మనము ఉన్నత పాటులోనే మనము చేయగలిగింది, మనము ఏ విధానంలో పనికొస్తామో ఆ విధానంలోనే మనము పనికి రావాలి. లేకపోతే పనికొచ్చేగా ఉండకపోతే మనం ఎంతో నష్టపరచబడతాం. ఇస్కరియోతు యూదా జీవితంలో ఎవరు చూసి తన్ను మరి నేర్చుకోగలుగుతూ ఇచ్చారు? తన పని ఏమిటి? దేవుడికి పని ఉపయోగపడ్డా? ఏర్పరచుకున్నందుకు ఏమైనా ఉపయోగపడాలంటే ఏం లేదు. ఇంకా దేవుడిని అప్పచెప్పినాడు. అంటే ఎవరికి ఉపయోగపడినట్టు? సాతానుకు. దేవుడికి ఉపయోగపడలేదు, కానీ సాతాను తనను ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. ప్రభువును అమ్మడానికి తనను ఉపయోగించుకున్నాడు. అదే దేవుడికి ఉపయోగపడి ఉంటే ఆ స్థితి వేరుగా ఉండేది. దేవుడికి ఉపయోగపడలేదు, ఇక సాతాను చేసి. అందుకే నేను కూడా అప్పుడప్పుడు అంటాను, దేవుడికి మీరు కానీ ఉపయోగపడకపోతే సైతాన్ని మిమ్మల్ని ఏం చేస్తుంది? వాడుకుంటారు. ఎట్లయినా సరే వాడుకుంటారు. దేవుడికి ఉపయోగించుకో, దేవుడికి మనం ఉపయోగపడతా అంటే సైతాన్ని మనం వాడుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి మనం ఉపయోగపడుతుంటున్నాం. కాబట్టి మనము పరీక్షించుకుందాం. ప్రభువుకు నువ్వు ఎంత ఉపయోగకరమైన వాడుగా ఉన్నావు. ఒక ఎద్దులు కొన్నా, ఒక గుర్రం కొన్నా, ఒక గాడిదను కొన్నా, ఏది కొన్నా కూడా ఏదో ఒక ఉపయోగంతోనే మానవుడు కొంటాడు. ఊరికే కొనడు, ఏదో ఒక ఉపయోగం ఉండాలి దానివల్ల. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించింది, తన రక్తంతో కడిగి పవిత్రపరిచింది, మనం తన బిడ్డలుగా చేర్చుకుంది. మన ద్వారా ఏదో ఉపయోగం ఆయనకు ఉండాలి, దాని కొరకే రక్షించుకున్నాడు, వేరే విధానం కాదు. ఇది మూడోది చూస్తుంటున్నా. నాలుగోదిగా మరి ఆ యొక్క ఇస్కరియోతు యూదా జీవితం ఎట్టుందంటే దొంగ కదండి, దొంగవాడు, దొంగతనం. వాడి జీవితమే దొంగ. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదువుకోండి. 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడిలాగ చెప్పింది, దొంగయ్య ఉండి వాడు దొంగయ్య ఉండి. ఎలాంటి దొంగ ఇది? ఇంటి దొంగ కదండి, బయట దొంగ కాదు, ఇంటి దొంగ. ఈ ఇంటి దొంగను యేసు ప్రభువు తప్ప ఎవరు గమనించలేకపోయినారు. అసలు ఆలోచన కూడా రాలేదండి ఎవరికి? 11 మంది శిష్యులకి ఇస్కరియోతు యూదా ఇట్లా చేస్తాడా అని ఆలోచన కూడా రాకుండా చేసి, అంటే ఎట్లాంటి దొంగ చూడు. యేసు ప్రభువుకు మాత్రం తెలిసిందంటే హృదయాంతరంగా ఇరిగినాడు కాబట్టి ఆయనకు మాత్రమే తెలుసు. మరి మనం ఎలాంటి దొంగలవి అంటే, మన దొంగలం అంటే ఏదో దొంగలం కాదండి. ప్రభు విషయమై మనం ఎలాంటి వారంగా ఉంటున్నాం చూడండి. ఆ ఇస్కరియోతు యూదా కేవలము డబ్బు మాత్రమే దొంగిలించిన వాడుగా ఉంటున్నాడు. మనమైతే దేవుని విషయాల్లో ఎన్నో కార్యాలను మనం దొంగలించిన వారుగా ఉంటున్నాం. ఒక మాట మనం చెప్పుకోవాలంటే సమయపు దొంగ కదండి, సమయాల దొంగ. మనం ఏం దొంగ అంటే దేవుని సన్నిధానికి సరైన సమయానికి రాకోకుండా దొంగసాటం వచ్చేటువంటి దొంగలు అనుకుందాం. సమయానికి రాని దొంగలం. సరే వచ్చిన మనం ఏం చేస్తామంటే ఇతరుల సమయాలు కూడా దొంగలించే అసలైన దొంగలం. ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం చెప్పండి? మా దగ్గర ఉన్నాడు ఒక ఆయన, 5 నిమిషాలు చేసి స్వామి అంటే 20 నిమిషాలు చేస్తాడు, అరగంట చేస్తాడు, చేసేటోళ్ళు కూడా ఆత్మీయతాడు. మళ్ళీ ఇంకా 7 సెంట్స్ ప్రార్థన చేస్తాడు. అరే నువ్వు 5 నిమిషాలు ఏడుచు వద్దనటువంటి నిన్ను అరగంట సేపు ఏడిస్తే వద్దంటారా? నువ్వు అరగంట సేపు ఏడుస్తీవి, ప్రార్థన చేస్తేవి, ఇతరులు ప్రార్థన చేయకోకుండా నువ్వేమైపోయినావు? దేవుని సమయాన్ని దొంగలించే దొంగలు. సమయానికి మనం వస్తున్నామా? సమయము చాలా ప్రాముఖ్యమైనది.
ఆ సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన వారులారా, ఇప్పటికైనా గుర్తుపెట్టుకుందాం, ఒక తీర్మానం కొద్దాం. సమయం, ప్రభువుకి ఇవ్వవలసిన సమయం ఖచ్చితంగా మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. సమయం పోతే మనకు రాదు. కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకుందాం, సమయానికి ప్రభు సన్నిధిలోకి మనము రావాలి. సమయానికి దేవుని సన్నిధిలో కనబడాలి. ఒక దొంగలమైనట్లుగా మన జీవితాలు ఉండకూడదు. ఈ ఇస్కరియోతు యూదా దొంగతనం చేసేవాడుగా చూస్తూ ఉంటాం. ఎవ్వరికి తెలియకోకుండా దొంగతనం. ప్రభువు కనిపెడతాడు. అందుకేనండి ప్రభువు అందరు హృదయాలు ఎరిగిన దేవుడు అని మనము గుర్తించుకోవాలి. ఒక వ్యక్తి తనను తాను మరి ఎంతగా చేయాలనుకున్నా కూడా, దొంగతనం చేయాలి, ఏం చేయాలనుకున్నా ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఈ దొంగ విషయమే మనము గుర్తించాలి. అంత మాత్రం కాదు, దీంట్లో మనం గుర్తిస్తే దేవుని కృపను పోగొట్టుకున్నవాడు ఎవరండి? ఇస్కరియోతు. ఎంత కృప అండి ఇది అసలుకి. దేవుని 3.5 సంవత్సరం ప్రభువుతో పాటు ఉండి దేవుని కృప, మహాకృపను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి తను అప్పచెప్పిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే సరిపోయేదేమో కానీ తన జీవితం అంతా కూడా నిత్య నరకాగ్నిలుగా వెళ్ళిపోయినాడు. పోయినాడా ఇస్కరియోతు? చెప్పండి. నరకానికి పోయినాడా కదా? చెప్పాలా? కొంతమంది చెప్పడం లేదు. పోయినాడా పోలేదా? పోయినాడు అన్నట్టు చేయతండి, పోనలేదని చేయతండి. పోయిన వాళ్ళనే వాళ్ళు చేయతారు ముందు ఒకరిద్దరు. ఏంది చాలా మందికి అనుమానాలు ఉంటాయా? సరే పోలేదు అన్న వాళ్ళు చేయతండి. దేనికి కూడా చేయట్లేదు. మీరు పోలేదన్న దానికి చేస్తున్నారు. ఓకే మంచిది. కానీ ఇస్కరియోతు యూదా 200% నరకానికి పోయినాడు. అర్థమైందా? ఉరేసుకున్నాడు. రెండోదిగా ప్రభువుని అప్పచెప్పిన తర్వాత కనీసం ప్రభు దగ్గర క్షమాపణ కూడా వేయకూడదు. ప్రభు అన్నాడు తన గురించి ఏ మంచి మాట కూడా చెప్పలా. బాగా ఆలోచించండి. ఈ వ్యక్తి పుట్టకుండా ఉంటే మేలు, పుట్టినాడు, అయిపోయింది. అంటే బాగా ఆలోచిస్తే తన జీవితాన్ని తానే పాడు చేసుకుని నాశనం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోయినాడు. ఉరి వేసుకున్న, బాగా గుర్తుపెట్టుకోండి, ఉరి వేసుకున్న ప్రతి ఒక్కడు నరకానికి పోతాడు, ఖచ్చితంగా పోతాడు. ఎందుకంటే తన ఆత్మ తను ఏం చేసుకున్నాడు? చంపుకున్నాడు. తన ఆత్మను తాను చంపుకున్నవాడు నరకానికి ఖచ్చితంగా వెళ్తాడు. అది గుర్తుపెట్టుకున్నాడు. 20 సంవత్సరాల అనుభవం కదా కాదు, 20 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా ఉరేసుకొని తనంతకు తాను చచ్చిపోయేవాడు ఎవడైనా సరే, ఆత్మహత్య చేసుకున్నవాడు ఖచ్చితంగా ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. ఎందుకంటే దేవుడు పిలవందే మానవుడు చావకూడదు. మరి మనం అనుకుంటాము దావీదు సౌలు చచ్చిపోయాడు కదా అంటాం. అర్థమైందా? ఉరేసుకోకపోయినా కూడా సౌలు తెచ్చినాడు కదా అంటే, సౌలు పొడుచుకున్నాడు, సావాలని పొడుచుకున్నాడు, కానీ సావలే. మీకు తెలుసా? అర్థమైంది మీకు? ఏమవుతున్నాడు? కడుపులో కత్తి ఉంది, బాధపడుతున్నాడు. చచ్చిపోయాడు అనుకోని పక్కనోడు ఆయుధం మోసేవాడు ఏం చేశాడు? వాడు పొడుచుకున్నాడు. ఈయనేమో సావాల ముందు దావీదు సౌలు మహారాజు. అప్పుడు పక్కనోడు పిలిచాడు, ఒరే రారా అని పిలిస్తే వాడు చెప్పినాడు అమ్మోనీడా. వాడు వచ్చి ఏం చేశాడు? చనిపెట్టి తనంతకు తాను. అయినా యుద్ధాల్లో చచ్చిపోవడంలో ఆ పద్ధతి వేరే. యుద్ధాలు చనిపోయిన విషయంలో ఆ పద్ధతి వేరు. వీర మరణం అనేది మనకు అర్థమైపోతాయి. యుద్ధాల్లో చనిపోయేది. కానీ సౌలు చనిపోలే. వేరేవాడు వచ్చి తనను చంపడానికి కారణమైనాడు. కాబట్టి గుర్తించుకుందాం. ఈ దొంగ అనేటువంటి ఈ విషయము మనం గుర్తిస్తే ఇస్కరియోతు యూదా ఎంత దౌర్భాగ్య జీవితం కలిగిన వాడు, దేవుని కృపను పోగొట్టుకున్నవాడు. ఈ దినాల్లో మనం గుర్తుపెట్టుకోనండి, మనకు దేవుడు కృప ఇచ్చాడు. మనకు, మన జీవితాలకి, మన కుటుంబాలకి. ఈ కృపను మనం ఏం చేయకూడదు? వ్యర్థం చేసుకోకూడదు. ఒక చోట 2 కొరింథీ మనం చూసుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. మీరు పొందిన దేవుని కృపను
వ్యర్థము చేసుకొనవద్దని. మనం పొందిన దేవుని కృపను ఏం చేసుకోకూడదండి? మొట్టమొదటిగా వ్యర్థం చేసుకోకూడదు. వ్యర్థం. దేవుని కృప పోయిందో, దేవుని కృప అన్నిటికీ కారణం. దేవుని కృప అన్నిటికీ కారణం. ఆ కృపను మనం పోగొట్టుకుంటే ప్రియమైన వారలారా, ఆ కృపకు మనం దూరం అయిపోతే మనల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. దేవుడు మనకు మరోసారి సమయం ఇస్తున్నాడు, మరోసారి కృప చూపుతున్నాడు, తిరిగి మన జీవితాన్ని ఆరంభించడానికి మరోసారి ఇస్తుంటున్నాడు. ఈ కృపను మనము ఎంత మాత్రం పోగొట్టుకునే కూడదు. కృపను పోగొట్టుకున్న సౌలు జీవితం ఒకసారి చూడండి, ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయినాడు. కృపను పోగొట్టుకున్నటువంటి ఇస్కరియోతు యూదాను చూడండి. ఎంతోమంది కృపను పోగొట్టుకొని వారు ఎంతో నష్టపరచబడ్డారు. కృప మనకెంతో, అంటే కృప ఉంది కదా అని మనము మన దారి తప్పడం కాదు, కృపలో మన జీవితాన్ని కట్టుకుంటూ రావాలి. ఆ కృపను బట్టి మన జీవితంలో ముందుకు కొనసాగాలి. ఇస్కరియోతు యూదా తన చేతులారా కృపను అంటే కృప అయిన యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉండి కూడా ఆ కృపను పొందలేకపోయినాడు. ఇది ఒక దురదృష్టకరం కదండి. కృప అయిన యేసుక్రీస్తు వారు తన దగ్గర ఉండి కూడా ఆ కృపను పొందలేకపోయినాడు. ఎంత దౌర్భాగ్య స్థితి. అందుకే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన ఇంటి పక్కన ఉంటారు వీళ్ళందరూ పక్కనే కదా, వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం వింటూనే ఉంటారు. కానీ దేవుని కృపకు వాళ్ళు పాత్రులు కాయపడరు. ఎక్కడో 10 కిలోమీటర్ల దూరం ఉంటారు, 10 కిలోమీటర్ల దూరంలో రక్షింపబడినాడు. వాళ్ళు ప్రభు మందిరానికి వస్తూ ఉంటారు, వాళ్ళు దేవుని కృపకు పాత్రలు అవుతుంటారు. పక్కనే ఉండి, పక్కనే ఆనుకొని, మేము గొట్టిగుండాల పాలెమని సేవ నెల్లూరులో చేస్తూ ఉంటే మందిరం ఇక్కడ ఆ గేట్ ఇల్లు, ఇదొక మందిరం. గేటే ఇల్లు ఒక ఆమెది. ప్రార్థనకు రానే రాదు, గేటే ఇల్లు. ప్రార్థన రానే రాదే, అస్సలు రాదు, ఎంత చెప్పినా రాదు. తన ఇష్టం ఉంటే వస్తుంది, లేకపోతే. ఇంత దగ్గరలో ఉన్నా కూడా ఆమె ఏం చేసింది? దేవుడి కృపను అందుకోలేకపోయింది. అదే మనం ఆలోచించేది. యేసు ప్రభువుతో పాటు ఉండి కూడా దేవుని కృపను ఏం చేయలేకపోయినాడు? పొందలేకపోయినాడు. ఎంత దురదృష్టమో చూడండి. కాబట్టి మనం పరీక్షించుకుందాం, మన జీవితాన్ని ప్రభువుగా అప్పచెప్పుకుందాం. 4 విషయాలు. ఏ విషయాలు చెప్పండి? దేవుని ఏర్పాటును తెలుసుకోలేకపోయినాడు. తాను దేవుని ఎందుకు ఏర్పరచుకున్నాడో అది తెలుసుకోలేకపోయినాడు. రెండోదిగా పరిచర్య. దేవుని పరిచర్య చేయడానికి కొరకే ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచర్య పోగొట్టుకున్నాడు. దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిచర్య పోగొట్టుకుంటే మనంత దరిద్రం ఉంటాం. ఆ పరిచర్య చాలా గొప్పది. మూడోది చూస్తుంటారా? దేవుడికి ఉపయోగపడి 3 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉన్నా కూడా సైతానికి ఉపయోగపడ్డాడు. దేవునికి అది ఉపయోగపడింది, సైతానికి ఉపయోగపడ్డాడు. 4వది చూసినా చెప్పండి? దొంగ. తర్వాత దేవుని కృపను పోగొడు. దొంగ అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధంగా మనమందరం కూడా దేవుని యొక్క సమయాన్ని దొంగిలించిన వారంగా అవుతూ ఉంటున్నాం. కాబట్టి ఇంకోటి ఏంది? దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎన్ని దినాలు మనం ప్రభు మందిరానికి వచ్చినా దేవుని కృపను పోగొట్టుకుంటే మనంత దరిద్రం లేదు. కాబట్టి దేవుని కృపకు పాత్రులమై ఆయన ప్రభువును సేవించే వారంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.